కేరళలో ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ నాయకత్వం యూడీఎఫ్లో రేస్ మొదలైంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంకా రిజల్ట్సే రాలేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో కాంగ్రెస్లో సీఎం సిగపట్లు ప్రారంభమయ్యాయి. దట్స్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాంగ్రెస్ కల్చర్. ఇది వాస్తవంగా ఎలక్షన్స్ ముందు నుంచే ఈ చర్చ నడిచింది, గెలిస్తే ఎవరు సీఎం అని. తర్వాత ఎలక్షన్స్ అయి కౌంటింగ్ ఎగ్జిట్ పోల్స్ మధ్యలో కూడా నడిచింది. ఈ చివరకు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ క్లియర్గా యూడిఎఫ్ రాబోతుంది అనే ఇండికేషన్ రావడంతో ఎవరు సీఎం అనేది మొదలైంది. సహజంగానే కాంగ్రెస్లో మల్టిపుల్ కంటెండర్స్ ఉంటారు. కాంగ్రెస్ ఫార్ములా ఒకటి ఉంటుంది. ఎమ్మెల్యేల సమావేశమవుతారు, కొత్తగా ఎలక్ట్ అయిన పార్టీ ఎమ్మెల్యేలు. వారు ఒక ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదిస్తారు. సో నాయకుడిని ఎంపికను హైకమాండ్ చేతిలో పెడుతూ వాళ్ళు ఒక సింగిల్ లైన్ రెజల్యూషన్ పాస్ చేస్తారు. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ అబ్జర్వర్లు వస్తారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అందరితో సమావేశమవుతారు. ఫైనల్గా మళ్ళీ ఢిల్లీకి వెళ్తుంది సీన్. సో అక్కడ మీరు చర్చలు జరిపి ఫైనల్ చేస్తారు. ఇది ప్రొసీజర్, ఇది కాంగ్రెస్ ప్రొసీజర్. సో ఆల్రెడీ సీఎం పదవికి మీకు చాలామంది పోటీ పడుతున్నారు. మీకు కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, శశి థరూర్ గ్లామరస్ లీడర్, విడి సతీశన్, ఇలా చాలామంది పోటీ పడుతున్నారు. సో ఈ పోటీ పబ్లిక్గానే వివిధ నాయకులు వాళ్ళ ఫాలోవర్స్ తమ అంబిషన్స్ను బయట పెడుతూ కాంగ్రెస్ పరువు బజార్లో తీస్తున్నారు. పొరుగున ఉన్న కర్ణాటకలో ఆల్రెడీ డీకే శివకుమార్, సిద్ధరామయ్యల సిగపట్లతో తలపట్టుకున్న కాంగ్రెస్ హైకమాండ్కు కేరళలో అధికారం రాకముందే మొదలైంది కలహాలు, కుమ్ములాటలు. సో ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఇప్పుడు తాజాగా మిత్రపక్షాలు కూడా ఈ గోళ్లలో కోరస్ కలిపాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ స్టేట్ ప్రెసిడెంట్ విడి సతీశన్ యూడిఎఫ్ ముఖ్యమంత్రి కావాలి, అది పబ్లిక్ సెంటిమెంటు, కాంగ్రెస్ హైకమాండ్ దాన్ని రెస్పెక్ట్ చేయాలి అని మాట్లాడాడు. సాధారణంగా ఇది కోalition ధర్మాకు వ్యతిరేకం. సంకీర్ణ రాజకీయాల్లో లేదా కేరళ కోalition ట్రెడిషన్, సంకీర్ణ సాంప్రదాయాల్లో ప్రొసీజర్ ఏంటంటే ఏ మిత్రపక్షం కూడా జూనియర్ పార్ట్నర్స్ ఎవరు కూడా ఫలానా అతను ముఖ్యమంత్రి అయితేనే మేము మద్దతు ఇస్తాం అని అన్న చరిత్ర లేదు. ఆ కండిషన్ ఎప్పుడు పెట్టలేదు. వాస్తవంగా కేరళలో సింగిల్ పార్టీ మెజారిటీ రావడం అనేది లేదు. అటైనా ఇటైనా కూటమిలే, అటు యూడిఎఫ్ కాంగ్రెస్ నాయకత్వం, ఇటు ఎల్డిఎఫ్ సిపిఎం నాయకత్వం. జనరల్ ట్రెడిషన్ ఏంటి, ఎక్కడైనా కోalition పాలిటిక్స్లో లార్జెస్ట్ పార్టీ తన నాయకుడిని ఎన్నుకుంటారు, ఆ నాయకుడిని మిగతా పార్ట్నర్స్ అంతా అంగీకరిస్తారు. ఇందులో యూడిఎఫ్ కానీ ఎల్డిఎఫ్ కానీ తన సీఎం క్యాండిడేట్ ఫలానా అని ప్రకటించలేదు. ఎల్డిఎఫ్కి అయితే గత 10 ఏళ్ళుగా పినరాయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా కూడా ఆయనను చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఎల్డిఎఫ్ ప్రకటించలేదు, సిపిఎం ప్రకటించలేదు. కాంగ్రెస్లో ఎలా అధికారంలో లేరు 10 ఏళ్ళు కనుక వారు కూడా ఎవరిని సీఎం ఫేస్గా పెట్టలేదు. సో ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు ఐయుఎంఎల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్లో ఒక నాయకునికి జై కొట్టడం, సాధారణంగా ఐయుఎంఎల్ ఇది మేజర్ పార్ట్నర్ ఇన్ ద యూడిఎఫ్. సో ప్రెషర్ టాక్టిక్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం క్రియేట్ చేసింది. సో ఐయుఎంఎల్ తీసుకున్న స్టాండ్ యూడిఎఫ్ ఐక్యతనే కాదు, కాంగ్రెస్ ఐక్యతకు కూడా దెబ్బతీసేటువంటి విధంగా ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీఎం కావాలన్నది కూడా ఐయుఎంఎల్ డిసైడ్ చేస్తుంది అన్నది ఇప్పుడు ప్రత్యర్థుల దాడికి అవకాశం ఇచ్చింది. ఇప్పటికే మనం తెలంగాణలో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ విమర్శ ఏంటి, స్టీరింగు ఓవైసీ చేతిలో ఉంది అని విమర్శిస్తూ ఉంటారు. అంటే ఎంఐఎం చేతిలో కాంగ్రెస్ సర్కార్ ఉందని. అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్తో కాంగ్రెస్ చేతులు కలిపినందుకు అక్కడ బీజేపీ పెద్ద ఎత్తున హిందూ కన్సాలిడేషన్ తీసుకొచ్చి
ఆఖరికి కలిసినా కూడా గెలవలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడైతే కలవలేని పరిస్థితి తీసుకొచ్చారు. సో దేశవ్యాప్తంగా సెక్యులర్ పార్టీసు ముస్లిం పార్టీలతో కలవడము అవకాశం లేకుండా పోయింది. ఈవెన్ ముస్లిం లీడర్స్ ఉన్న వారిని ప్రొజెక్ట్ చేయాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే బీజేపీ ఇది ముస్లింల చేతుల్లో కీలుబొమ్మ, ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటూ టార్గెట్ చేసి హిందూ కన్సాలిడేషన్ చేస్తుంది. ఇప్పుడు ఐఏఎంఎల్ ఇలాగే కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ ఐఏఎంఎల్ చేతిలో ఉంది అనే విమర్శ మొదటి నుంచి కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ లార్జెస్ట్ పార్ట్నర్ అయిన ఐఏఎంఎల్ గొంతమ్మ కోరికలు పెడుతూ ఉంటుంది. సీట్ల సంఖ్య రీత్యా కావచ్చు, మన క్యాబినెట్ బెర్తుల విషయంలో కావచ్చు, ఈవెన్ పోర్ట్ఫోలియోస్ విషయంలో కూడా ఐఏఎంఎల్ బెట్ చేస్తుంది ఐఏఎంఎల్. దాంతోనే ఆల్రెడీ కాంగ్రెస్ ఐఏఎంఎల్ చేతిలో కీలుబొమ్మ అనే విమర్శ ఆల్రెడీ ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ తరఫున ఎవరు ముఖ్యమంత్రి కావాలో కూడా ఐఏఎంఎల్ఏ డిసైడ్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ ముస్లింల చేతుల్లో కీలుబొమ్మ అనే క్యాంపెయిన్ బీజేపీకి అవకాశం ఇచ్చింది. ఆల్రెడీ కేరళ పాలిటిక్స్లో ముస్లిం వర్సెస్ హిందూ క్రిస్టియన్ అనే సోషల్ ఫాల్ట్ లైన్ చాలా బలమైంది. ఈ సోషల్ ఫాల్ట్ లైన్ ఉపయోగించే బీజేపీ పెరగాలని చూసింది. క్రిస్టియన్ అవుట్ రీచ్కి ప్రయత్నం చేసింది. యూడిఎఫ్ సపోర్ట్ బేస్లో కీలకమైంది క్రిస్టియన్ ముస్లిం సెక్షన్స్. ఎందుకంటే అది కేరళలో మైనారిటీలు 47% ఉంటారు. ఇందులో అత్యధికులు యూడిఎఫ్ ఓటర్లు, ఎల్డిఎఫ్ కాదు. ఎల్డిఎఫ్కు ఉన్నది ప్రధానంగా హిందూ ఓటర్సే. ఇప్పుడు బీజేపీ పెరుగుదలకు దోహదం చేసిన అంశాలలో ఈ ముస్లిం పార్టీ అయిన యుఎంఎల్ యూడిఎఫ్ నడిపిస్తోంది, కాంగ్రెస్ నడిపిస్తోంది అనే దాన్ని వల్ల మీకు హిందూ క్రిస్టియన్ యూనిటీకి బీజేపీ ప్రయత్నించింది. సమయానికి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ పైన దాడులు, వీటి వల్ల బీజేపీ క్రిస్టియన్ అవుట్ రీచ్ అంతగా క్లిక్ కాలే. కానీ లాస్ట్ ఎలక్షన్స్ 2024 లోక్సభ ఎలక్షన్లో మీకు సురేష్ గోపి గెలవడంలో క్రిస్టియన్ ఓటర్స్ కీలక భూమిక పోషించారు. సో బీజేపీ కనుక సక్సెస్ఫుల్గా హిందూ క్రిస్టియన్ సోషల్ ఇంజనీరింగ్ కనుక సక్సెస్ అయ్యి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి గల్లంత అయ్యేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సపోర్ట్ బేస్ డివైడ్ అయ్యేది. అది లక్కీలీ కాంగ్రెస్ పార్టీ బయటపడింది. బీజేపీ నేను చెప్పిన ఫ్యాక్టర్స్ వల్ల క్రిస్టియన్ ఓటర్స్ ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐఏఎంఎల్ నిర్వాహకం వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ సోషల్ బేస్ను బీటలు వారటానికి ఇది మూలమవుతుంది. అంటే ఐయుఎంఎల్ఏ నడిపిస్తోంది అన్న తర్వాత కాంగ్రెస్ వెనకాలన్న హిందూ ఓటర్ దూరం అవుతారు, క్రిస్టియన్ ఓటర్స్ దూరం అవుతారు. కాంగ్రెస్ సోషల్ బేస్ దెబ్బతింటుంది. కాంగ్రెస్కు మిత్రపక్షాల మధ్య రిలేషన్స్ స్ట్రెయిన్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేస్ ఆటపవుతుంది. కాంగ్రెస్ పార్టీ అసలు లీడర్షిప్, కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ లీడర్షిప్ ఇవ్వగలదా అనేది అండర్మైన్ అవుతుంది. చూడండి, ఎన్నికలు రిజల్ట్సే రాలే, ఐఏఎంఎల్ దెబ్బకు యూడిఎఫ్ కాంగ్రెస్ ఇవాళ విలవిల్లాడే పరిస్థితి వచ్చింది.